అదేగా రైతు భరోసా రాలేదు, వెళ్తున్నాం ఇప్పుడు. రాగింది రైతు భరోసా. ఏమో ముందుసారి రాలేదు, ఇది రాలేదు. వెళ్తున్నాం ఇప్పుడు ఆఫీస్ వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది అదే తెల్లలేదు, ఇంకా వెళ్ళాలి కదా. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో పరిపాలన? ఎలా ఉంది? బాగుందా? బాగుందంటే ఎలా ఉంది అభివృద్ధి? ఏ చేస్తున్నారో అభివృద్ధి ఏముంది, జనానికి డబ్బు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. పథకాలు ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి జనాలకి? ఉపయోగం ఉంది కూడా ఉపయోగం ఉంటుంది, ఉపయోగం లేని కూడా ఉపయోగం లేకుండా పోవచ్చు. దానికి ఏం చెప్పగలను. రూట్లో ఎలా ఉన్నాయండి? రూట్లో అది చెప్పగలదండి. ఈసారి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఎవరు వస్తారంటే ఏం చెప్పగలదు, మన ప్రజల చేతిలో ఉంది ఇదంతా. మరి జగన్ గారు సిద్ధం అంటారు, మీరు సిద్ధమేనా? ఏమో జగన్ గారు వస్తారో చంద్రబాబు నాయుడు వస్తాడో, ఈ జనాలతో పని ఇది అప్పుడు మారిపోద్ది. మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటండి? నాకు ఏది వచ్చిన ఒకటి ఇంకా వయసు అయిపోయింది, ఏది వచ్చిన ఒకటి ఇంకా మాకు ఏమైనా ఎగుతాం. ఎవరు వస్తే బాగుంటుందండి? డాక్టర్గా ఉన్నారు కదండి మన ఏ వర్గానికి. ఆయన అవినీతి చేశారని ఏముంటాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయా, ఏదో జరుగుతుంటుంది అక్కడ ఎక్కడో ఏదో ఒకటి. మొన్న రామకృష్ణారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా. ఏముంటాయి అన్నీ సక్రంగా ఉంటాయా, ఏదో ఉంటాయి. ఎవరు వస్తే బాగుంటుంది, డాక్టర్ గారు వస్తే బాగుంటుంది? ఏమని ఏం చెప్పాలండి, జనంతో పనిది. వ్యవసాయం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి 5 సంవత్సరాలు? ఏమనిపించింది మీకు 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా ఉంది? పథకాలు అన్నీ వస్తున్నాయి, ఏంటి పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నాకు పథకాలు ఏమి రావట్లేదు. ఎలా ఉందండి అభివృద్ధి? ఎలా ఉంది అభివృద్ధి? మా ఊరికైతే ఏ అభివృద్ధి ఏం బాగాలేదు మా నాయకులు. మరి 24 సంవత్సరాల్లో మార్పు అని కోరుకుంటున్నారు? అవన్నీ మాకు అక్కడ తాగుతాను. రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు అన్నీ బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉంది? రోడ్లు బాగాలే. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈసారి ఎన్నికల్లో? ఎవరు వచ్చినా మా చలిమంతం అదే వాళ్ళకొని మనం పడతాం కానీ అన్న ఇక్కడ. ఈ పరిపాలన చూసి మీకు ఏమనిపించింది? బాగుందనే బాగాలేదని ఏమనిపించింది? మా ఊరికైతే మాకు బాగాలేదు. బాగాలేదు. ఎవరండి ఎమ్మెల్యే గారు? ఎవరు? డాక్టర్ గారు. ఆయన పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు బాగుంది. ఆయన ఎడితే ఇక్కడ వెళ్ళేస్తుంది మాకు. నాయకులు తేడా చేస్తున్నారు అంటారు. టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ఇది అన్న పని అవుతుంది అంటారా? అవుతే అదే అవుద్ది ఇప్పుడు. జనసేన టీడీపీ జనసేనకి 24 సీట్లు ఇచ్చారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మనకు తెలదు. తక్కువ ఇచ్చారా? తక్కువ ఎవరు మంచిగా అంటారు, అవి కూడా ఎక్కువ అంటారు. దానికి కార్యకర్తగా ఆయన అన్ని క్లియర్గా చెప్తాడు.